హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఏపీపీజీ సెట్ 2021 జువాలజీ క్వశ్చన్ పేపర్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసరికి పార్ట్ 1లో 1 to 35, 2లోనేమో 36 to 70 అండ్ పార్ట్ 3లో ఏమో 71 to 100 క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. సో అన్ని పార్ట్స్ కూడా చూడడానికి ట్రై చేయండి. సో ఈ 3 పార్ట్స్ మీరు కనుక చూస్తే మీరైతే ఏపీపీజీ సెట్ 2022 అండ్ ఫర్దర్ ఎగ్జామ్స్లో మీరైతే ఖచ్చితంగా గుడ్ స్కోర్ అయితే చేస్తారు. సో లేట్ చేయకుండా ఏమేమిటి క్వశ్చన్స్ ఇచ్చాడో ఏపీపీజీ సెట్ 2021 పేపర్లో చూసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి జువాలజీ అండ్ అలాగే మనకి నెంబర్ ఆఫ్ సీట్స్ కలర్ చేంజ్ చేస్తాను. సో మనకి డ్యూరేషన్ వచ్చేసరికి 90 మినిట్స్ డ్యూరేషన్ అండ్ అలాగే 100 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ క్వశ్చన్ పేపర్ చూసేద్దాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే, వాట్ pathological change is produced by Trypanosoma gambins? Trypanosoma gambins ద్వారా ఎలాంటి pathological change అనేది వస్తుంది అని అడుగుతున్నాడు. సో మనకి ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడు అంటే డిక్రీజ్డ్ ESR, reduced coagulation time, altered and even reversed albumin ratio, and fourth option వచ్చేసరికి increased cerebrospinal fluid. సో ఈ 4 ఆప్షన్స్లో మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ట్రిపానోజోమా గ్యాంబిన్స్ అనేది ఏ ప్యాథలాజికల్ చేంజ్ తీసుకొస్తుంది అంటే డిక్రీజ్డ్ ESR. సో ఇది మనకి ఆన్సర్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ఫస్ట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటో చూసేద్దాం. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి అలార్ ప్రాసెస్ అండ్ ద రెక్టల్ ప్రాసెస్ ఆర్ రిలేటెడ్ టు. అలార్ ప్రాసెస్ అండ్ అలాగే రెక్టల్ ప్రాసెస్ అనేవి దేనికి రిలేటెడ్ అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ వచ్చేసరికి ఆప్షన్ ఎల్ఫీడియం అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒపాలినా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నార్జలికా అండ్ నెక్స్ట్ ఆప్షన్ బలాంటిడియం. సో మనకి అలార్ ప్రాసెస్ అండ్ ది రెక్టల్ ప్రాసెస్ అనేది దేనికి రిలేటెడ్ అంటే ఎల్ఫీడియంకి రిలేటెడ్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ సెకండ్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ ద కామన్ ఛాంబర్స్ ప్రెజెంట్ ఇన్ ఆల్ ద స్పాంజెస్. అన్ని స్పాంజెస్లో ఉండే కామన్ ఛాంబర్స్ ఏంటి అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి సిలెంటరాన్, స్పాంజోసిల్ అండ్ నెక్స్ట్ ఆప్షన్స్ హోమోసిల్, సూడోసిల్. సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే సో స్పాంజోసిల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే freshwater species of sponges is first option Scypha and next Euspongia, Spongilla, Oscarella. So the correct answer is Spongilla. Freshwater species of sponges ఏంటి అంటే Spongilla. And next question ఏంటి అంటే పాలిమార్ఫిజం ఈజ్ ఫౌండ్ ఇన్. పాలిమార్ఫిజం అనేది ఎందులో కనిపిస్తుంది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి మొలస్కా, ఆర్థ్రోపాడ్స్, అనలిడ్స్, సిలిండ్రేట్స్. సో ఈ 4 ఆప్షన్స్లో మనకి పాలిమార్ఫిజం అనేది సిలిండ్రేట్స్లో కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్
సిక్స్త్ క్వశ్చన్. అండ్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసరికి సిస్టిసర్కస్ ఈజ్ ద లార్వల్ స్టేజ్ ఆఫ్. సిస్టిసర్కస్ అనేది దేని యొక్క లార్వల్ స్టేజ్ అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఆస్ట్రియస్, ఒబిలియా, ఆన్క్లోస్టోమా, టీనియా. సో మనకి ఈ 3 ఆప్షన్స్లో సిస్టిసర్కస్ దేని యొక్క లార్వల్ స్టేజ్ అంటే ఆన్క్లోస్టోమా యొక్క లార్వల్ స్టేజ్. అండ్ నెక్స్ట్ 7th క్వశ్చన్ చూద్దాం. 7th క్వశ్చన్ వచ్చేసరికి ద కరోనా ఆఫ్ రోటిఫర్స్ ఈజ్ యూజ్డ్ ఫర్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి రెస్పిరేషన్, సెకండ్ ఆప్షన్ రెస్పిరేషన్ అండ్ లోకోమోషన్, అండ్ థర్డ్ ఆప్షన్ లోకోమోషన్, రెస్పిరేషన్ అండ్ ఎక్స్క్రీషన్, అండ్ ఫోర్త్ ఆప్షన్ లోకోమోషన్ అండ్ ఫీడింగ్. సో మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసరికి లోకోమోషన్ అండ్ ఫీడింగ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 8th క్వశ్చన్. 8th క్వశ్చన్ ఏంటో చూద్దాం. ద వెంట్రల్ కార్డ్ ఈజ్ ఫౌండ్ ఇన్. వెంట్రల్ కార్డ్ అనేది ఎందులో కనిపిస్తుంది? ఫస్ట్ ఆప్షన్ హైడ్రా, సెకండ్ ఆప్షన్ టీనియా, థర్డ్ ఆప్షన్ ఆస్కారిస్, ఫోర్త్ ఆప్షన్ ఎర్త్ వామ్స్. సో వెంట్రల్ నర్వ్ కార్డ్ అనేది మనకి ఎర్త్ వామ్స్లో కనిపిస్తుంది. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ 9th క్వశ్చన్ వచ్చేసరికి ఇన్ ఎర్త్ వామ్స్ ద ఫర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్ ఇన్. ఎర్త్ వామ్స్లో ఫెర్టిలైజేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది? ఫస్ట్ ఆప్షన్ స్పెర్మథీకే, సెకండ్ ఆప్షన్ ఓవిడక్ట్, అండ్ థర్డ్ ఆప్షన్ కోకోన్, అండ్ ఫోర్త్ ఆప్షన్ ఓతికా. సో మనకి కోకోన్లో జరుగుతుంది. అండ్ నెక్స్ట్ 10th క్వశ్చన్. ద కైట్నస్ ఎగ్జోస్కెల్టన్ ఆఫ్ ద కాక్రోచ్ ఈజ్ కాల్డ్. కాక్రోచ్ యొక్క కైట్నస్ ఎగ్జోస్కెల్టన్ని ఏమని అంటాము? ఆప్షన్స్ క్లెరైట్, టెర్గమ్, స్టెర్నమ్, ప్లూరాన్. సో ఈ 4 ఆప్షన్స్లో కైట్నస్ ఎగ్జోస్కెల్టన్ ఆఫ్ కాక్రోచ్ని ఏమని అంటాము అంటే స్క్లెరైట్. అండ్ నెక్స్ట్ 11th క్వశ్చన్. 11th క్వశ్చన్ వచ్చేసరికి లాసిఫర్ లాకా బిలాంగ్స్ టు క్లాస్. లాసిఫర్ లాకా అనేది ఏ క్లాస్కి బిలాంగ్ చెందింది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఇన్సెక్టా, అండ్ సెకండ్ ఆప్షన్ గ్యాస్ట్రోపోడా, థర్డ్ ఆప్షన్ ఆర్కినిడా, అండ్ ఫోర్త్ ఆప్షన్ మైరిపోడా. సో మనకి ఆన్సర్ వచ్చేసరికి ఇన్సెక్టా. ఇన్సెక్టా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ 12th క్వశ్చన్. విచ్ యానిమల్ ఈజ్ నౌన్ యాజ్ ది ఐలెస్ సెఫాలోపాడ్. ఇచ్చిన వాటిలో దేన్ని ఐలెస్ సెఫాలోపాడ్ అని అంటాము అని అడుగుతున్నారు. ఐలెస్ సెఫాలోపాడ్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఆర్గోనాటా, ఐడియోసెపస్, అండ్ నెక్స్ట్ సెర్రోడౌమా, అండ్ నెక్స్ట్ స్పైరులా. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెర్రోడౌమా. అండ్ నెక్స్ట్ 13th క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నౌన్ యాజ్ ది మదర్ ఆఫ్ పెరల్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నౌన్ యాజ్ మదర్ ఆఫ్ పెరల్? అండ్ ఫస్ట్ ఆప్షన్ షెల్, సెకండ్ ఆప్షన్ mantle, third option pallium, fourth option viscera. So the correct option is mantle. And next question, 14th question. 14th question ఏంటి అంటే the tube feet is present in. tube feet అనేది ఎందులో present అయ్యి ఉంటుంది? ఫస్ట్ ఆప్షన్ porifera, second option mollusca, third option arthropoda, and fourth option echinodermata. So echinodermata is the correct answer. tube feet అనేది మనకి
ఎకినోడర్మిటాలో ప్రజెంట్ అయ్యి ఉంటుంది. అండ్ నెక్స్ట్ డెవిల్ ఫిష్ ఈజ్ ద కామన్ నేమ్ ఆఫ్. డెవిల్ ఫిష్ అనేది దేని యొక్క కామన్ నేమ్ అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ సెపియా అండ్ సెకండ్ ఆప్షన్ లాలిగో అండ్ థర్డ్ ఆప్షన్ ఆక్టోపస్, ఫోర్త్ ఆప్షన్ టెరాడో. సో ఆక్టోపస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో డెవిల్ ఫిష్ అని మనం దేన్ని కామన్గా పిలుస్తాము అంటే ఆక్టోపస్ని కామన్గా మనం డెవిల్ ఫిష్ అని పిలుస్తాము. అండ్ నెక్స్ట్ 16th question. Most important feature of the chordates is present in. Chordates యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ అనేది దేని వల్ల తెలుస్తుంది, మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ అనేది ఏంటి అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి నోటోకార్డ్, సెకండ్ ఆప్షన్ సీలం అండ్ థర్డ్ ఆప్షన్ వెర్టిబ్రల్ కాలమ్, ఫోర్త్ ఆప్షన్ పోస్ట్ యానల్ టెయిల్. సో మనకి ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే నోటోకార్డ్. కార్డేట్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే నోటోకార్డ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 17th question. ఏంటి అంటే ఆల్ ద ప్రోటోకార్డేట్స్ ఆర్. ఆల్ ద ప్రోటోకార్డేట్స్ ఆర్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి టెరెస్ట్రియల్, ఫ్రెష్ వాటర్, మెరైన్, ఆంఫిబియస్. సో 4 ఆప్షన్స్లో మనకు కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఆల్ ద ప్రోటోకార్డ్స్ ఏంటి అంటే మెరైన్. ఆల్ ద ప్రోటోకార్డ్స్ ఆర్ మెరైన్. అండ్ 18th question. pharyngeal gill slits are present in. pharyngeal gill slits అనేవి దేనిలో ప్రజెంట్ అయ్యి ఉంటాయి. సో ఫస్ట్ ఆప్షన్ డాగ్ ఫిష్, సెకండ్ ఆప్షన్ డెవిల్ ఫిష్ అండ్ థర్డ్ ఆప్షన్ జెల్లీ ఫిష్, ఫోర్త్ ఆప్షన్ సిల్వర్ ఫిష్. సో మనకి pharyngeal gill slits అనేవి దేనిలో ప్రజెంట్ అయ్యి ఉంటాయి అంటే డాగ్ ఫిష్. డాగ్ ఫిష్లో pharyngeal gill slits అనేవి ప్రజెంట్ అయ్యి ఉంటాయి. సో ప్లీజ్ like, share and subscribe. And next 19th question. electric fish is the common name of. electric fish అనేది దేని యొక్క కామన్ నేమ్. ఫస్ట్ ఆప్షన్ లాబియో, సెకండ్ ఆప్షన్ ప్రెస్టీస్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ టార్పెడో అండ్ ఫోర్త్ ఆప్షన్ స్కోలియోడాన్. అండ్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఎలక్ట్రిక్ ఫిష్ అనేది దేని యొక్క కామన్ నేమ్ అంటే టార్పెడో. సో నెక్స్ట్ 20th question. నార్మల్లీ ఫ్రాగ్ రెస్పైర్స్ త్రూ. ఫ్రాగ్ అనేది దేని ద్వారా రెస్పైర్ చేసుకుంటుంది, రెస్పిరేషన్ ప్రాసెస్ జరుపుకుంటుంది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి స్కిన్, సెకండ్ ఆప్షన్ బకల్ ఎపిథీలియం, థర్డ్ ఆప్షన్ ఇంటెస్టైన్ అండ్ ఫోర్త్ ఆప్షన్ లంగ్స్. ఫ్రాగ్ అనేది లంగ్స్ ద్వారా రెస్పిరేషన్ అయితే జరుపుకుంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 21st question. limbs are lacking in the members of order. So first option Anura, second option Urodela and third option Gymnophiona and fourth option Caecilian. and మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే
limbs are lack in the members of order. The order is Gymnophiona. And next, 22nd question. Pectin is lacking in the eye of. Pectin is lacking in the eye of. First option వచ్చేసరికి oval, second option bulbous, and third option cassowaries, and fourth option kiwi. So correct answer is kiwi. And the 23rd question is birds have poor sense of smell except. ఫస్ట్ వన్, ఇచ్చిన వాటిలో అన్నిటికీ కూడా పూర్ సెన్స్ ఆఫ్ స్మెల్ ఉంటుంది, ఒక్కదానికి తప్ప. అదేంటో మనం ఆన్సర్ కింద పెట్టాలి. సో ఫస్ట్ ఆప్షన్ ఆస్ట్రిచెస్, అండ్ సెకండ్ ఆప్షన్ కివి, అండ్ థర్డ్ ఆప్షన్ పిటోహుయిస్, అండ్ నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ పెంగ్విన్. సో ఇచ్చిన వాటిలో దేనికి పూర్ సెన్స్ ఆఫ్ స్మెల్ ఉండదు అంటే కివిస్. And next, 24th question, dental formula of the man. ఇది అందరికీ తెలిసింది. ఫస్ట్ ఆప్షన్ ఈస్ 1223/1223, సెకండ్ ఆప్షన్ 2132/2132, అండ్ థర్డ్ ఆప్షన్ 2123/2123, అండ్ ఫోర్త్ ఆప్షన్ ఈస్ 3212/3212. సో మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే 2123/2123. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ 25th question. Which one of the following never drinks water? ఇచ్చిన వాటిలో ఏది వాటర్ అనేది అసలు తాగదు. సో ఫస్ట్ వచ్చేసరికి క్యాంగ్రూ, సెకండ్ క్యాంగ్రూ ర్యాట్, అండ్ నెక్స్ట్ pangolin, వాల్రస్. సో ఏది వాటర్ అసలు తాగదు అంటే ఇచ్చిన వాటిలో క్యాంగ్రూ ర్యాట్ అనేది వాటర్ని అసలు తీసుకోదు. అండ్ నెక్స్ట్ 26th question. 10 pairs of cranial nerves are found in. 10 pairs of cranial nerves అనేవి ఎక్కడ మనం ఎందులో చూస్తాం అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ లాన్సర్టేలియా, లిజర్డ్స్, స్నేక్స్, బర్డ్స్. సో మనం లిజర్డ్లో 10 pairs of cranial nervesని చూస్తాం. అండ్ నెక్స్ట్ 27th question. The skin is completely shed by. The skin is completely shed by. First one Draco, and next Heloderma, Chelone, and next option snakes. సో ఇచ్చిన వాటిలో మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే Chelone. Chelone is the correct answer. Please like, share, subscribe. So please like the channel and share the channel and subscribe the channel. And next question వచ్చేసరికి 28th question. The wishbone of the bird is derived from. బర్డ్ యొక్క విష్ బోన్ అనేది దేని నుండి డిరైవ్ అవుతుంది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి పెల్విక్ గ్రిడల్, సెకండ్ ఆప్షన్ పెక్టోరల్ గ్రిడల్, అండ్ థర్డ్ ఆప్షన్ వెర్టిబ్రే, అండ్ ఫోర్త్ ఆప్షన్ స్కల్. ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ పెక్టోరల్ గ్రిడల్. సో 29th question ఏంటి అంటే ప్లాంటిగ్రేడ్ లోకోమోషన్ ఈజ్ ఫౌండ్ ఇన్. ప్లాంటిగ్రేడ్ లోకోమోషన్ అనేది మనం ఎక్కడ చూస్తామని అడుగుతున్నాడు. మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి వాడు ఏమిచ్చాడు అంటే డీర్, ర్యాబిట్,
యాసెస్ హ్యూమన్. సో మనం హ్యూమన్లో చూస్తాం and అన్నీ హ్యూమన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 29th క్వశ్చన్. వేల్స్ రెస్పైర్స్ త్రూ. వేల్ అనేది దేని ద్వారా రెస్పిరేషన్ తీసుకుంటుంది, దేని ద్వారా రెస్పైర్ అవుతుంది సమ్ అట్లా అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు అంటే గిల్స్, స్కిన్, లంగ్స్ అండ్ నెక్స్ట్ లంగ్స్ అండ్ స్కిన్. సో ఇచ్చిన వాటిలో మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే లంగ్స్. వేల్స్ అనేవి లంగ్స్ ద్వారా రెస్పిరేషన్ జరుపుకుంటాయి. అండ్ నెక్స్ట్ 31st క్వశ్చన్. Which one of the following is not typically included in poultry farming? పౌల్ట్రీ ఫార్మింగ్లో ఏది ఇన్క్లూడ్ అవ్వదు అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ కౌ అండ్ సెకండ్ ఆప్షన్ చికెన్, థర్డ్ ఆప్షన్ డక్ అండ్ ద ఫోర్త్ ఆప్షన్ ఈజ్ టర్కీ. సో ఈ మూడు కూడా పౌల్ట్రీ ఫామ్లో మనకి ఇన్క్లూడ్ అవుతాయి. కౌ అనేది ఇన్క్లూడ్ అవ్వదు. సో కౌ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ 32nd క్వశ్చన్ వచ్చేసరికి which one of the following is not an important component of poultry farm management? ఇచ్చిన వాటిలో ఏది పౌల్ట్రీ ఫామ్ మేనేజ్మెంట్కి ఇంపార్టెంట్ కాంపోనెంట్ కాదు అని అడుగుతున్నాడు. సో మనకి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు అంటే డిసీజ్ ఫ్రీ బ్రీడ్, ప్రాపర్ ఫుడ్, డర్టీ కండిషన్స్, సేఫ్ ఫామ్ కండిషన్స్. సో ఈ మూడు కూడా మనకి పౌల్ట్రీ ఫామ్కి చాలా ఇంపార్టెంట్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే డిసీజ్ ఫ్రీ బ్రీడ్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో అది పౌల్ట్రీ ఫామ్కి ఏమీ అవసరం అయితే ఉండదు మెయిన్గా. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ యానిమల్ బ్రీడింగ్? సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఇంప్రూవ్డ్ డిసైరబుల్ క్వాలిటీస్ ఆఫ్ బ్రీడ్, అండ్ second option increasing the yield, and third option making diseased organisms, and next fourth option వచ్చేసరికి making disease resistant breed. So the correct option is making diseased free organisms. Making diseased organisms is the correct answer. And next question, 34th question. Animals are selected for breeding on the basis of following aspect. ఏ ఆస్పెక్ట్ ద్వారా యానిమల్స్ అనేవి బ్రీడింగ్ ప్రాసెస్కి సెలెక్ట్ చేస్తారు అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి మెమరీ సిస్టమ్ అండ్ అడర్ అండ్ రేషియో ఆఫ్ ఈల్డ్, హ్యావింగ్ లాంగ్ లైఫ్ స్పాన్, డిసీజ్ రెసిస్టెంట్. సో దేని బేసిస్ మీద యానిమల్స్ని సెలెక్ట్ చేస్తారు అంటే హ్యావింగ్ లాంగ్ లైఫ్ స్పాన్. అండ్ ద 35th question is which one of the following is not associated with inbreeding? ఇచ్చిన వాటిలో ఏది ఇన్బ్రీడింగ్తో అసోసియేట్ అవ్వదు అని అంటున్నాడు. సో ది ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ mating between animal of unrelated species and elimination of undesirable characters, increasing homozygosity, and last option causes inbreeding depression. సో ఇచ్చిన వాటిలో మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే మేటింగ్ బిట్వీన్ యానిమల్ అండ్ అన్రిలేటెడ్ స్పీషియస్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పార్ట్ 1. Please like, share and subscribe. Thank you.